ఓయూ విద్యార్థి యువనేత అచ్చంపేట బిఎల్ఎఫ్ ఎమ్మెల్యే అభ్యర్థి బొడ్డుపల్లి శేఖర్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. 29 సంవత్సరాల మీకు ఇప్పుడు ఓకే, అచ్చంపేటకు ఎమ్మెల్యే అవుతామని వచ్చారా ఇప్పుడు? అవును. ఎందుకు అందరు ఈ ఏజ్లో అందరు జాబులు చేద్దామని వెళ్తుంటే జాబ్ల కోసం గ్రూప్స్ కోసం ప్రయత్నం చేస్తుంటే మీరేంటి ఎమ్మెల్యే వైపు? నేనేంటి 29 ఏళ్ళకే అనే దానికంటే ముందు ఈ భారతదేశానికి రాజ్యాంగం రచించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కరు ఈ దేశంలో ఉన్నటువంటి అణగారిన వర్గాలపైన ఆయనకు ఒక ఆలోచన వచ్చినప్పుడు ఆయన వయసు కూడా 20 ఏళ్ళ పైచిలకే. సో ఆ రకంగా నేను ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ గడ్డ మీద మహబూబ్నగర్ ఉప్పునుంతల మండలంలో పెన్మెల్ల గ్రామంలో పుట్టి నేను ఈరోజు 7వ తరగతి వరకు మా ఊర్లో చదువుకొని తర్వాత రెసిడెన్షియల్ స్కూల్లో భువనగిరిలో ఇంటర్మీడియట్ వరకు పూర్తి చేసుకొని హైదరాబాద్కు వచ్చేసి అరోరా కాలేజీలో బీటెక్ కంప్లీట్ చేసుకొని ఆ తర్వాత బీటెక్ మా కాలేజీలోనే మొట్టమొదటి గేట్ క్వాలిఫై అయిన వ్యక్తులలో నేను ఒకరిని. ఆ తర్వాత ఎంటెక్ జాయిన్ అయ్యాను గేట్ స్కోర్ తోటే. ఎంటెక్లో కూడా మళ్ళీ గేట్ క్వాలిఫై అయ్యి ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీకి పిహెచ్డి చేయడానికి వెళ్ళడం జరిగింది. పిహెచ్డి జాయినింగ్ అయిపోయింది. సో నేను ఈ తెలంగాణ పరిస్థితులలో ఉన్నటువంటి దళిత బహుజన బలహీన వర్గాల పైన ఉన్నటువంటి నాకు, నా కుటుంబ సంబంధికులకు, నా పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజలపైన అవగాహనతోటికి వచ్చినప్పుడు నేను ఎప్పుడైతే బాబాసాహెబ్ అంబేద్కర్ జీవిత చరిత్ర చదవడం మొదలేసినో నా లక్ష్యము ఇది కాదు. నేను అప్పటి వరకు అనుకునేవాడిని నాకు ఉద్యోగం వస్తే చాలు, అవునా, నేను నా కుటుంబం 30,000 జీతం వస్తే సరిపోతుందిలే అనుకునేవాడిని 2011 వరకు కూడా. 2012లోకి వచ్చిన తర్వాత అప్పుడు స్టార్ట్ చేశారా? అప్పుడు చేశాను. అంబేద్కర్ గురించి పూర్తిగా లీనమై చదవడం అప్పుడు స్టార్ట్ చేశాను. 2012 నుండి స్టార్ట్ చేసిన తర్వాత మీరు నమ్ముతారో లేదో నేను సినిమాలు కూడా చూడడం బంద్ చేసిన. ఎందుకు అని అంటే నేను ఈరోజు నా పైసను ఎందుకు ఖర్చు పెడుతున్నాను? నా వినోదం కోసం ఖర్చు పెడుతున్నాను. ఈ వినోదం దానివల్ల ఎవరికి లబ్ధి చేకూరుతుంది? అగ్రకులాలకు చేకూరుతుంది తప్ప నా పేద ప్రజలకు చేకూరట్లేదు. ఈ రూపాయి కూడా నేను ఎందుకు ఖర్చు పెట్టాలి అనే ఉద్దేశంతో దాన్ని కూడా బంద్ చేసుకోవడం జరిగింది. సో ఆ తర్వాత నేను ఆయన చరిత్ర చదువుతున్నప్పుడు, ఆ తర్వాత ఛత్రపతి సాహు మహారాజు జీవిత చరిత్ర చదివినప్పుడు నాకు అనిపించింది ఏంటి వాళ్ళు ఆ చిన్న వయసులోనే సాహు మహారాజు కూడా 20 ఏళ్ళకే పట్టాభిషేకం తీసుకొని రాజ్యం వెళ్తాడు సంస్థానంలో. సో అంటే ఈ ఏజ్లోనే స్టార్ట్ అవ్వాలి అంటే నేను కూడా ఇప్పటికీ లేట్ అయినా 29 అంటే కూడా లేట్ అయ్యింది. సో నాకంటే నేను ఇంకొక 5 ఏళ్ళ ముందు నుంటే స్టార్ట్ అయ్యి ఉండాల్సింది. ఈ పాటికి ఇంకా అధికారంలోకి ఇంకా ముందు వచ్చేవాళ్ళమేమో. సో లేట్ అయ్యింది. కానీ ఇప్పుడున్న అటువంటి తరుణం ఏంటంటే ఆ 5 ఏళ్ళకు ముందు కూడా మనం తెలంగాణలో ఉద్యమం కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం, నీళ్లు నిధులు నియామకాల కోసం పోరాటం చేయడం జరిగింది. ఆ స్ఫూర్తితో పొందిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అక్రమాలు, అన్యాయాలను చూస్తున్నాం ప్రత్యక్షంగా. ఆ చూస్తున్న తరుణంలో ఏంటి మన డైరెక్షన్, ఎక్కడ పోతుంది? మనం గెలుస్తా అనుకుంటున్నారా? మీరు గెలుస్తా 100%. ఈరోజు మా నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితులను చూస్తే అందరూ ఆయన కాకపోతే ఈయన కాకపోతే ఆయన అనుకునేటట్టే, కానీ ఎవరు కూడా మనస్సాక్షితో మనస్ఫూర్తిగా నేను ఈయనకే ఓటేస్తే నాకు నా భవిష్యత్తు బాగుంటుంది. ఎందుకు ఆయన పనులు చేయట్లేదా? చేయకనే కదా. చేస్తే అక్షరాస్యత శాతం అనేది 1.5% ఎందుకు పడిపోతుంది? ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చినాకనే 4% పడిపోయింది. 4 సంవత్సరాలలో 1.5% పడిపోయింది అచ్చంపేటలో. ఎందుకు? ఈవెన్ ప్రాథమిక పాఠశాలలు నా పరిగణలోకి నేను తిరుగుతున్నటువంటి పరిసరాలలోనే దాదాపు 18 స్కూళ్ళు బంద్ అయినాయి మా ఊరు పక్కలనే. కారణం అధికారులే, ఇప్పుడు ప్రజాప్రతినిధులే కదా. కారణం కాదా? ప్రాథమిక పాఠశాలలు ఈరోజు భారత పౌరులకు వెన్నుముక్క లాంటివి. సో ప్రాథమిక పాఠశాలని నిర్వీర్యపరిచిన తర్వాత ఏం చేద్దాం? మరి ఎక్కడ చదువుకుంటున్నారు విద్యార్థులు? ఆ విద్యార్థులంతా వాళ్ళు ఏం చేయాలి? కూలినాలి చేయి కష్టం పడుకుంటూ ప్రైవేట్ స్కూళ్ళలోకి పంపించాల్సి వస్తుంది. మా ఊర్లో నేను చదువుతున్న టైంలో 7th క్లాస్ వరకు ఉన్నప్పుడు 7th క్లాస్ వరకు 150 మంది స్ట్రెంత్ ఉన్నది. ఈరోజు 10th క్లాస్ వరకు వచ్చింది 90 మందే ఉన్నారు స్ట్రెంత్. మిగతా వాళ్ళు 8 బస్సులు వెళ్తున్నాయి మా ఊరికి వెళ్ళి ప్రైవేట్ స్కూళ్ళకు. అంటే వీళ్ళ పైన నమ్మకం లేకనే కదా, వనరులు అనేటివి ఇక్కడ కల్పించకపోవడమే కదా, వాళ్ళకి కావాలనుకున్న ఇంగ్లీష్ మీడియం విద్య అనేది ఇక్కడ దొరకకపోవడమే కదా కారణం.
అవన్నీ ఇక్కడ పొందుపరిచి ఉంటే మోడల్ స్కూల్ పెట్టిరుగా మీ ఏరియాలో పెట్టలేదు. మా ఏరియాలో ఉప్పునుంతల మండలంలో ఎటువంటి స్కూల్ లేవు. 36 గ్రామాలు ఉన్నాయి. దరిదాపుగా అక్కడ ఉన్నటువంటి పాపులేషన్ 30,000 పైచిలుకు ఉంటుంది. అలా 18 స్కూళ్ళు మాత్రమే నడుస్తున్నాయి గవర్నమెంట్వి. ప్రైవేట్ స్కూళ్ళు కూడా లేవు. మా ఊరు నుండి వెళ్ళే 8 బస్సులు కూడా అక్కడ అచ్చంపేటకు లేదనంటే ఇక్కడ డిండికి వెళ్ళిపోవాలి. మీరన్నట్టుగా ఉద్యోగమే లక్ష్యం అనుకుంటే ఒక ఆల్ ఇండియా లెవెల్ ఎగ్జామ్లో 2 సార్లు క్వాలిఫై అయినటువంటి వ్యక్తికి టీఎస్పీఎస్సీ నుండి ఉద్యోగం అంత పెద్ద కష్టం కాదు. అంటే ఎమ్మెల్యే జీతం ఎక్కువ ఉందని చెప్పేసి మళ్ళీ జీతం కోసం కాదు, నేను జీతం గురించి మీరు అన్నట్టుగా అదే డబ్బు సంపాదన అనుకుంటే ఈరోజు నాకు అదే 150,000 నేను సంపాదించుకోగలుగుతున్నాను. నెలకు ₹1,00,000 వరకు మంచి సీజన్ నడుస్తున్న టైంలో ₹1,00,000 నేను సంపాదించుకోగలుగుతున్నాను. లెక్చరర్గా చేస్తున్నాను. నేను అర్థమెటిక్ రీజనింగ్ 2 చెప్పగలుగుతాను జనరల్గా అన్ని నోటిఫికేషన్లకు. తర్వాత గేట్లో ఎలక్ట్రానిక్ సబ్జెక్టులలో 2 సబ్జెక్టులు చెప్పగలుగుతాను. అట్లానే మన జేడబ్ల్ఈ నీట్ వాళ్ళకు ఫిజిక్స్ చెప్తాను, ఎంపీసీ వాళ్ళకు మ్యాథ్స్ ఫిజిక్స్ 2 చెప్తాను. సో నా సబ్జెక్టు పొటెన్షియల్ నాకుంది. ఎందుకు ఇక సైన్స్ మీరు మీ బ్యాక్గ్రౌండ్ అంతా ఇంజనీరింగ్ సైన్స్ వచ్చి ఎట్లా పాలిటిక్స్లోకి పడ్డారు? పాలిటిక్స్లో పడడానికి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులే కారణం. ఎస్పెషల్లీ నేను ఒక సోషల్ ఎస్ఎంహెచ్ హాస్టల్లో స్టూడెంట్ మేనేజ్మెంట్ హాస్టల్లో 2010 నుండి 2015 వరకు మజంజయ్ మార్కెట్ హాస్టల్లో ఉండడం జరిగింది. సో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులలో నేను అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మెస్ లేదు హాస్టల్లో. అప్పుడెప్పుడు నేను 2010 వెళ్ళడానికి ముందే 15 ఏళ్ళ క్రితం నుంటే మెస్ బంద్ అయింది దాంట్లో. సో మెస్ బంద్ అయిన తర్వాత మేము వండుకొని పొద్దుగాల లేచి వండుకొని తిని కాలేజీకి పోయి నేను అప్పటి వరకు ఉన్నటువంటి కాలేజీలలో అటెండెన్స్ పర్సంటేజ్ ఈ హాస్టల్కి వచ్చిన తర్వాత నా పర్సంటేజ్ని కండోనేషన్ కట్టే పరిస్థితికి వచ్చిన. అంటే లేట్ అవ్వడము, ఆ తర్వాత అనుకున్న టైం కొంటే మా కాలేజీలో కూడా కొంత స్ట్రిక్ట్ రూల్స్ ఉంటుండే. 9-10 వరకు లోపలికి రావాలి, లేదంటే గేట్ క్లోజ్ అరోరాలో. సో ఆ డిసిప్లిన్ కూడా కొంత ఉపయోగపడింది అనాలి ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో. సో అట్లా వెళ్తున్న తరుణంలో ఈ లేట్ అవ్వడానికి కారణం ఏంటి, ఎందుకు మనం వెనకబడిపోతున్నాము అనే దానికి ఆలోచించినప్పుడు మేము కంప్లీట్గా వీటన్నిటికీ పరిష్కారం ఒక మెస్ పెట్టాలి హాస్టళ్ళలో. మెస్ పెట్టించితే వీళ్ళు బుద్ధిగా చదువుకుంటారు, వీళ్ళకి అన్ని వసతులు కావాలి. అవునా, ఈ తరుణంలోనే ఏమైపోయామంటే ఒక యూనిటీగా ఏర్పడాలి అన్నప్పుడు స్వేరోస్ ఆర్గనైజేషన్ అనేసి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఫౌండర్గా ఆర్గనైజేషన్ ఫామ్ అవ్వడం, ఆ ఆర్గనైజేషన్లో ఫస్ట్ హైదరాబాదు కమిటీలో ఉండడం, ఆ తర్వాత 6 నెలలకి తెలంగాణ బైఫర్కేట్ అవ్వడం, అయిన తర్వాత వెంటనే నేను స్టేట్ కమిటీలోకి సెలెక్ట్ అవ్వడం, స్టేట్ కమిటీలో మా బాధ్యతలు నిర్వర్తిస్తున్న టైంలోనే సరే ఇక్కడ మనం వెళ్తున్నటువంటి ఈ ఉద్యమంలో మనం అనుకున్నటువంటి లక్ష్యంలో ఎటు పోతుంది అనుకున్నప్పుడు మళ్ళీ రిటర్న్ రావాల్సి వచ్చింది. మళ్ళీ రిటర్న్ ఏంటి, స్వేరోస్కి పనిచేస్తూనే స్వేరోస్లో ఏంటి స్టూడెంట్లో ఉన్నటువంటి నైపుణ్యతను గుర్తుపట్టి స్కిల్ను గుర్తుపట్టి వాళ్ళని చైతన్యవంతులుగా తయారు చేయడమే స్వేరోస్ నెట్వర్క్. ఆకాశమే హద్దుగా ఎదగాలి, వి షెల్ నెవర్ గివ్ అప్, ఐ షెల్ బి ద లీడర్ వేర్ ఎవర్ ఐఎమ్ అని అంటాం స్వేరోస్లో కమిట్మెంట్లో. ఫస్ట్ పాయింట్ ఐ షెల్ బి ద లీడర్ వేర్ ఎవర్ ఐఎమ్ అని అంటే నేను ఎక్కడున్నా లీడర్గా, నాకు అదొక స్ఫూర్తినిచ్చినటువంటి పదం. సో ఆ స్ఫూర్తితోటే నేను లీడర్ నేనే చెప్పుకుంటున్నాను, మరి నేను లీడర్గా పనిచేయాలి కదా. లీడర్గా పనిచేయాలంటే ఎవరిని ఆదర్శవంతంగా తీసుకొని పనిచేయాలి. ఈ దేశంలో ఎటువంటి రాజకీయ నాయకుడు కావచ్చు, ఏ పెద్ద మేధావి కావచ్చు, బాబాసాహెబ్ అంబేద్కర్ కంటే మించిన త్యాగం చేసిన వాళ్ళు అయితే ఎవరు లేరు. తన బిడ్డలను పోగొట్టుకున్నాడు, తన సర్వం పోగొట్టుకున్నాడు. ఈ భారతదేశంలో ఆయన నిజంగా నాకు ఆస్తులే కావాలి, అంతస్తులే కావాలనుకుంటే ఈ భారతదేశాన్ని మొత్తం కూడా తన గుప్పిట్లో పెట్టుకోగలిగేంత శక్తి సామర్థ్యాలు నాలెడ్జ్ ఆయనకు ఉన్నది. ఎందుకు చేయలేదా పని? అలా కాదు, మన లక్ష్యం అది కాదు. ఈ దేశంలో మనము జంతువుల కంటే హీనంగా పీడింపబడుతున్నాము. ఆ పీడితం నుండి విముక్తి రావాలి. ఈరోజు మా తాతల కానుండి తండ్రుల కానుండి చూసుకొస్తే వాళ్ళకు గోసులు, తర్వాత పంచలు, ఇప్పుడు పాయింట్లు తప్ప మార్పు ఏమీ లేదు. దేశ చరిత్రలోనే మార్పు లేదు. ఇప్పటికి అరాచకాలు మారట్లేవు, అఘాయిత్యాలు మారట్లేవు, కేసులు బనాయింపులు మారట్లేవు. ఎటువంటి డెవలప్మెంట్ ఏడంగా ఉంది? ఏం చేస్తే మారుతుంది? ఏమి చేస్తే మారుతుంది అనడానికి ఈ రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు, వాళ్లకు ఎవరికి కేటాయించిన వాటిని పొందుపరచాలి. పొందుపరిచే పరిస్థితులలో 70 ఏళ్ళ నుండి వీళ్ళు విఫలమవుతూనే ఉన్నారు.
కాబట్టి వీళ్ళకి అధికారం చేతికిస్తేనే వాళ్ళు చేసుకుంటారు సేవ. వీళ్ళు చేయాల్సిన అవసరం లేదు. వీళ్ళ సేవలతోటి మనకు పనే లేదు. జనాభా మనది. ఓ మాట అంటాడు ఓ కవి మాన్యశ్రీ కాంశీరామ్ మాట, 185 కూటికి లేని వాళ్ళు, 185 కూటికి లేని వాళ్ళు, కూడితే రాజ్యం అన్నడే మాన్య కాంశీరాము, ఇది కూలీ రాజ్యం అన్నడే మాన్య కాంశీరాము. 85 ఉన్నా మనం కూడితే రాజ్యం కాదా? మనల్ని మనం పాలించుకోలేమా? అలాంటి 85 ఉన్న వాళ్లకు రాజ్యాధికారం పోతే ఎక్కడ వీళ్ళకు చిన్నతనం అవుతుందో, మనల్ని తొక్కేస్తారో అనే భయంతో వీళ్ళు అది రానివ్వట్లేరు. మనల్ని ఏడవాడుకుంటున్నారు. ఈ బహుజనులందరినీ ఏడవాడుకుంటున్నారు. జెండాలు మోసే దగ్గర, కరపత్రాలు వంచే దగ్గర, స్టేజీలు వేసే దగ్గర, కుర్చీలు వేసే దగ్గర, లీడర్లను నేతలను మోసే దగ్గర. లాస్ట్కి ఎలక్షన్లకు వచ్చే వరకు మందు సీసాలు వీళ్ళ చేతులకు ఇవ్వాలి, డబ్బుల సంచులు వీళ్ళ చేతులకు ఇవ్వాలి, అధికారం మాత్రం వాళ్ళు ఎత్తుకొని కూర్చోవాలి. అదే కదా చేసింది. మీరేం చేయబోతారు? ఈ రాష్ట్రంలో బహుజన మాకు ఒక బిఎల్ఎఫ్గా మాకు ఒక లక్ష్యం ఉన్నది. ఆ లక్ష్యం ఏంటి అంటే, ఈ రాష్ట్రంలో 93% ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలలో 93%లో ఉన్నటువంటి ప్రజలకు అధికారం చేతికిస్తే ఆ 93% మందికి వాళ్ళే న్యాయం చేసుకుంటారు. ఏ రకంగా జనాభా తమాషా ప్రకారంగా వాళ్ళ వాట వాళ్ళకి రావాలి, ఏ రంగాలలో రావాలి, ఆర్థిక సామాజిక రాజకీయ రంగాలలో మార్పు రావాలి. ఆర్థిక సామాజిక రంగాలు అనేటివి రాజకీయ రంగంతో ముడిపడి ఉన్నాయి కాబట్టి రాజ్యాధికారమే మాకు కావాలి కంపల్సరీ. బహుజనులకు రాజ్యాధికారం ఇవ్వడంతో ఈ తెలంగాణ బంగారు తెలంగాణ అవుతుందని ఈ బహుజన ఓటర్లకు అంత చైతన్యం ఉందనుకుంటారా మీరు? అంత చైతన్యం ఇప్పుడు ఈరోజు మీరు ఇంత చైతన్యం అనేదానికి చూస్తే ఈరోజు ఈ బిఎల్ఎఫ్ నుండి టికెట్ తీసుకున్న వ్యక్తులందరూ కూడా ఆల్మోస్ట్ 40కి బిలో ఉన్న వాళ్ళే. అంటే చూడండి, ఒక కాంగ్రెస్ పార్టీ కావచ్చు, టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, అందుట్లో ఉన్నటువంటి నేతలకు టికెట్లు ఇచ్చినటువంటి ఏజ్ యావరేజ్గా చూస్తే 50+ ఆ రెండు పార్టీలలో. ఇలా యావరేజ్గా చూస్తే 30+. అంటే ఈ చైతన్యం ఎలా ఉంది అంటే, మేము మాకున్నటువంటి బాధలను కష్టాలను తీర్చుకోవడానికి మా భుజాల మీద వేసుకొని మేము పనిచేస్తాము అని ఈరోజు యువత ముందుకు వచ్చింది. ఆ యువత ముందుకు వచ్చింది, అందుకే ఈరోజు బిఎల్ఎఫ్ వాళ్ళకు పట్టం కట్టింది. కులాల వారీగా అన్ని కులాలకు న్యాయం జరిగింది. నేను నియోజకవర్గంలో తిరుగుతుంటే ఒక ఒడ్డెర కులాస్తుడు అనడం జరిగింది. ఒక బిఎల్ఎఫ్ మాత్రమే 72 ఏళ్ళ చరిత్రలో, రాజకీయ చరిత్రలో బిఎల్ఎఫ్ మాత్రమే ఒడ్డెరలకు, ఎరకల్లకు, మన పూసలోలకు, ఆ తర్వాత థర్డ్ జెండర్ కూడా ఇవ్వడం జరిగింది. గోషమాల్లో పెద్ద చర్చ జరుగుతుంది థర్డ్ జెండర్ పైన. నిన్న గోషమాల్లో పోయినా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను, అక్కడ ఉన్నటువంటి వ్యక్తులతో మాట్లాడితే చాలా మంచి పని చేశారు. థర్డ్ జెండర్ని పెట్టి ఆ రాజాసింగ్ను మెడలో ఉంచడమే ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన ఎజెండాగా ఉన్నది. ఆమెను పెట్టడం వల్ల చాలా ప్రభావితంగా జరుగుతుంది ప్రచారం. అంటే బిఎల్ఎఫ్ లక్ష్యానికి, బిఎల్ఎఫ్ నాయకులుగా మేము చేస్తున్నటువంటి కర్తవ్యం కూడా చాలా సిన్సియర్గా వెళ్తుంది. జనాలు మా మీద విశ్వాసం చూపిస్తారు. కంపల్సరీగా వాళ్ళకి ఇంకొంచెం టైం పట్టొచ్చేమో. ఈ ముందస్తు రాకపోయి ఉంటే ఈ 4 నెలల్లో ఇది మొత్తం బాడీలో పాకిపోయేది. వాళ్ళకు కూడా నరాన జీర్ణించుకునేవాళ్ళు. అది ఆ టైం రాలేదు. ఆ టైం ఇవ్వకుండా వీళ్ళు ముందస్తుకు రావడం వల్ల ఇప్పటికీ తక్కువ ఏం కాదు. బిఎల్ఎఫ్కు ఉన్నటువంటి ఎజెండాను కేసీఆర్ తెలివిగా అర్థం చేసుకొని ముందస్తుకు రావడం జరిగింది. ముందస్తుకు రావడానికి ఏదో కాంగ్రెస్ ఒత్తిడో, లేకపోతే బీజేపీ ఒత్తిడో, టీడీపీ ఒత్తిడో కాదు. బిఎల్ఎఫ్కు భయపడే ముందస్తుకు రావడం జరిగింది. ఎందుకంటే సామాజిక న్యాయం అనే ఎజెండాకు బిఎల్ఎఫ్కు పెద్దపీట వేసింది. ఆ ఎజెండా అనేది ప్రజలకు అర్థమయ్యే లోపే నేను అధికారంలోకి పోవాలి, లేకపోతే నేను మళ్ళీ నా కొడుకును ముఖ్యమంత్రిని చేసుకోలేను అనే భయంతో వెళ్ళడం జరిగింది. ఏమన్నాడు మన కొంగరకాలంలో మీటింగ్ పెట్టి అందరూ ఏం కోరుకుంటారు? టీఆర్ఎస్ను ఓడించడమే కోరుకుంటారు. బిఎల్ఎఫ్ లక్ష్యం టీఆర్ఎస్ను ఓడించడం కాదు, అగ్రకుల ఆధిపత్యాన్ని అనగదొక్కడం బిఎల్ఎఫ్ యొక్క లక్ష్యం. ఇప్పుడు అగ్రకులనంటే ఇక్కడ కుల అహంకారంతో కాదు. రాజకీయ నేతల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి పోటీ చేసిన చోట కేసీఆర్ పోటీ చేయాలి కదా, ఇద్దరు సీఎంలు అయితే. ఎందుకు చేయట్లే? ఉత్తమ్ కుమార్ రెడ్డి పైన శంకరమ్మ పోటీ అవుతుందా? ఎందుకు చేయట్లేరు వీళ్ళు? కుమ్మకాయరంటారా? అంతే కదా. నువ్వు నేను సేఫ్గా ఉండాలి.
పీడించబడాలి వీళ్ళే మాత్రమే. ఇదొక్కటే కాదు, రాజకీయమే కాదు, బిజినెస్లు తీసుకో, ఎటువంటి బిజినెస్ సూపర్ మార్కెట్లు పెట్టినా ఏది పెట్టినా కూడా చీప్ లిక్కర్ ఏమంటారు వైన్ షాపులు పెట్టుకున్నా కూడా వీళ్ళని ఉద్దేశించే పెడతారు. ఈ 300 సంపాదించుకున్నటువంటి మీదనే బతకాలి వీళ్ళంతా. రోజుకు 300 కూలీ చేసుకునేటువంటి పైనే. చూడు చీప్ లిక్కర్ సారా బంద్ చేసారు, మంచి మాట. చీప్ లిక్కర్ పెట్టరు, 50 రూపాయలు అందుబాటులోకి వచ్చింది. ఆ 50 రూపాయలతో ఏం జరుగుతుంది? ఈరోజు 50 సరిపోదానికి ఇంకో 50 తాగుతాడు. ఆయన 50 తాగుతుండే. తెలంగాణలో ఇంకొక ట్రెండ్ ఏర్పడింది. కొడుకులు తండ్రిని చూస్తే ఆవు ఒరానం మెడుస్తాయంట, దూడ నడిచేలా మేస్తుందంట. అవునా? ఇప్పుడు తండ్రి కూడరు తాగితే కొడుకు ఫుల్ బాటిల్ తాగే కాడికి వచ్చింది పరిస్థితి. సాంప్రదాయాన్ని పెంచి పోషిస్తారు. స్టేజ్ల మీదనే సీఎంఏ మాట్లాడుతున్నారు ఈరోజు. మీ ఇంటికి వస్తా దావత్ ఇస్తావా, ఏటను కోసి పెడతావా? ఏంది అది? ఏం నేర్పుతారు సంస్కృతి? తెలంగాణ సంస్కృతి అంటే ఇదా? తెలంగాణ ద్రావిడ సంస్కృతి అంటే ఇదా? ఇదే కోరుకున్నారా ఈ ప్రజలు? తాగడము, ఏటలు కోసుకొని పెట్టుకోవడం, తినడానికేనా? అదే భ్రమలో బతుకుదామా? అందుకే అంటున్నాం, కలగందామూరో రెల్లన్న, మనము కలగందామూరో మల్లన్న, మాటలు తప్ప చేతలు లేని కేసీఆర్ పరిపాలనలోన కలగందామూరో రెల్లన్న, మనము కలగందామూరో మల్లన్న. కళల ప్రపంచంలో ఉన్నాం మనం. కళలు తప్ప ఏమున్నాయి చెప్పండి? ఎవరు సంతోషంగా ఉన్నారు? అంత సంతోషంగా ఉంటే నీకు ఇంత ప్రచారం ఎందుకు చెప్పు? అంత విమర్శించే కేసీఆర్ను, మీరు కేసీఆర్ను బలంగా విమర్శిస్తారు కదా, మీరు వస్తే ఏం చేస్తారు? బిఎల్ఎఫ్గా మేము వస్తేనా? ఇప్పుడు హామీలు కంటే కూడా పరిపాలన అట్టడుగుకు వెళ్ళడమే ముఖ్యం. సంక్షేమ పథకాలు కాదు కావాల్సింది. రైతుకు 4,000 ఎకరకు 2 పంటల విధిగా మొత్తం సంవత్సరానికి 8,000 ఇవ్వడం వల్ల ఎకరకు ఈరోజు ఈ రాష్ట్రంలో 21% మంది జనాభా చేతిలోనే భూమి ఉంది. మిగతా జనాభా అంతా 79% ఏమైనట్టు. ఇప్పుడు నువ్వు వంచే పైసలు ఏడిపోతున్నట్టు. కరెక్ట్ నేనా నిర్ణయం? మీరు ఎవరికి వచ్చుతారు? మేము అది చేయము. స్వామినాథన్ కమిషన్ ప్రకారంగా 150% గిట్టుబాటు ధరను ప్రకటిస్తాం. స్వామినాథన్ కమిషన్ ప్రకారంగా వాళ్ళు పెట్టిన పెట్టుబడిలో 150% గిట్టుబాటు ధరను ప్రకటిస్తాం. గవర్నమెంటే ప్రతి చోట ఇప్పుడు గిట్టుబాటు ధర ఇవ్వమంటే రైతులకు వేడిలేసినటువంటి చరిత్ర టీఆర్ఎస్కు ఉంది. అది కాదు, ఎక్కడికక్కడ కోల్డ్ స్టోరేజ్ల ఫామ్లు ఏర్పడాలి. ప్రభుత్వమే ఈ దళారీ వ్యవస్థను మధ్యలో ఇంటర్ఫియర్ చేయకుండా పూర్తిగా కొంటాం. ఆ కెపాసిటీని పెంచుకుంటాం, ప్రొడక్షన్ పెంచుతాం. దాంతో ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. నిరుద్యోగ యువతకు కూడా అన్ని కోల్డ్ స్టోరేజ్లు పెట్టినా కూడా దానికి అక్కడ ఒక మెకానిజంకి అవసరం, స్టాఫ్ అవసరం. అవునా? వీటన్నిటిని మధ్యలో దళారీ వ్యవస్థను తీసేస్తే మిగతాదంతా ఎడ్యుకేటర్స్ ఎవరైతే ఉన్నారో నిరుద్యోగులకు ఉపాధి కల్పించేటువంటి వ్యవస్థనే. అదే నీళ్లు, నిధులు, ఉద్యోగాలు అనే పేరుతో వచ్చిన తెలంగాణలో ఇప్పుడు నిరుద్యోగ పరిస్థితి ఎట్లుంది? నిరుద్యోగ పరిస్థితి మీకు తెలియంది కాదు. ఈ 4 సంవత్సరాలలో వాళ్ళు ప్రకటనలు చేసిందే నోటిఫికేషన్ల నెంబర్లు ఏమో 100 దగ్గర ఉంటాయి. దాంట్లో పోస్టులు చూస్తే మాత్రం 24-25 వేలు ఉంటుంది. 1,00,000 ఉద్యోగాలలో అదే అసెంబ్లీ ఎలక్షన్లకు ముందు కేసీఆర్ ఉపన్యాసాలలో ఇంటికొక ఉద్యోగం అనే పేరు ఉంటుంది, 1,00,000 ఉద్యోగాలు అనే మాట ఉంటుంది. అధికారంలోకి వచ్చినాక నేను ఏడ చెప్పిన అనే మాట వస్తుంది. ఇటు సోషల్ మీడియాలో అన్నీ చూస్తూనే ఉన్నారు, గమనిస్తున్నారు. ఇప్పటికీ భయం అవుతుంది వాళ్ళకు పాపం. మేము చెప్పిన అబద్ధాలతో ఇంకెన్ని రోజులు మోసం చేస్తాం ఈ ప్రజలని. ఆ భయంతో గడుపుతున్నారు ఎలక్షన్లు 7 తారీఖు వరకు. నిన్న మనకు కేటీఆర్ గారిని ఇంటర్వ్యూ చేశారు. ఇంటింటికి నల్ల నీళ్ళు ఇవ్వకపోతే మీరు ఆ ఓటు అడగమన్నారు కదా, మరి మీరు ఇచ్చారా అని ఒక విలేకరు అడిగారు. అయిపోయింది, 99% అయిపోయింది అన్నారు. మీ ఇంటికి వచ్చిందా? మా ఇంటికి అయితే రాలేదు. 100%, 99% అంటే ఆల్మోస్ట్ మా ఊరిలోకైనా రావాలి. అట్లీస్ట్ మా ఊరికి అయితే రాలేదు. మా ఉప్పునంతల మండలంలోనే గుంతలు కూడా తీయలేదు. అంటే ఎట్లా అయినట్టు? 99 అనేది ఏ లెక్క, ఏ ప్రాతిపాదికన మీరు 100% పూర్తి అవుతుందని అంటారు? అంటే కేటీఆర్ గారు అబద్ధం చెప్తున్నారు. చెప్పినట్టే కదా కాదా? మీరు ఉద్యోగాలు కేసీఆర్ చెప్పిన 1,00,000 ఉద్యోగాలు వేయకుంటే బిఎల్ఎఫ్ 2,00,000 ఉద్యోగాలు 6 నెలల్లో ఇస్తా ఉంటుంది. ఎట్లా సాధ్యమైంది మీకు? చెప్తున్నాం కదా, కెపాసిటీని పెంచుకున్నటువంటి ఒక మెకానిజంని, ఇండస్ట్రీస్ని ఏర్పరిచేటువంటి సిస్టమ్ వీళ్ళ దగ్గర లేదు.
అలా లేకపోవడం వల్లనే కదా ఇవన్నీ ప్రాబ్లమ్స్. ఎంతవరకు ఉండని ఇది తీసుకెళ్ళి కాంట్రాక్ట్కి ఇవ్వాలి. ఇప్పుడు చూడండి, మీరు ఎట్లా ఇస్తారు అసలు? మీరు ఎట్లా ఇస్తారు? వాళ్ళు 1,00,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇవ్వలేనప్పుడు మీరు 2,00,000 ఉద్యోగాలు 6 నెలల్లో ఇస్తుంటారు. అంటే ఇప్పుడు వీళ్ళు ఇవ్వకపోవడానికి కారణాలు ఏం చెప్తారు అంటే రాష్ట్ర బడ్జెట్ సరిపోదు అని అంటున్నారు. కానీ బిఎల్ఎఫ్ ఏమంటున్నావు, ఒక కార్మిక వేతనంతో ఎమ్మెల్యేలు పనిచేస్తామని అంటున్నారు. అంటే ఆ కార్మిక వేతనంతో ఉద్యోగులకు కూడా 18,000 ఉద్యోగం, 18,000 ఈవెన్ మా నియోజకవర్గంలో కూడా ఇప్పుడున్నటువంటి 2,50,000 జీతం. నేను అధికారంలోకి వస్తే నేను చెప్పాను, మా ఉప్పునతల మండలం అచ్చంపేట నియోజకవర్గం మొత్తంలోనే ఒక చిన్నపిల్లల హాస్పిటల్ లేదు. ఆ పరిస్థితిలో నా ముందుకు ఒక ప్రపోజల్ తెచ్చారు, శేఖర్ గారు మరి రేపు మీరు అధికారంలోకి వస్తే మన బిఎల్ఎఫ్ వ్యక్తులు అడగడం జరిగింది నన్ను, ఈ ఒక సాక్రిఫైస్ చేయగలరా అన్నారు. 100% చేస్తాను. ఏంటి ఆ సాక్రిఫైస్? చిన్నపిల్లలకు ఒక స్పెషలిస్ట్ డాక్టర్ని తెచ్చి ట్రీట్మెంట్, ఉచిత వైద్యం చేయిస్తారా? ఎస్, ఐ కెన్ డూ ఇట్. నేను చేస్తాను. నాకు లక్ష్యాలు ముఖ్యం కాదు, ప్రజల సంక్షేమమే ముఖ్యం. నేను సంపాదించుకోగలుగుతాను, నేను చేసుకోగలుగుతాను. అలాంటి పరిస్థితులలో నేను చేయగలనన్నప్పుడు ఏమీ అధికారం చేతులు లేకుండానే నేను ఎస్సీ హాస్టల్స్ కోసం పనిచేసి 13 హాస్టల్స్ ఉన్నటువంటి హాస్టల్స్ ఈరోజు 33 హాస్టళ్ళు అయినాయి. 33 హాస్టళ్లలో కూడా అప్పుడు మెస్ లేదు, మెస్ పెట్టించాం. 3 పూటల భోజనం తింటున్నారు. బెడ్, కార్డ్స్, జీవో నెంబర్ 3, జీవో నెంబర్ 48, జీవో నెంబర్ 35, జీవో నెంబర్ 49, గ్రీన్ ఛానల్. అప్పుడు సంవత్సరానికి ఒకసారి బడ్జెట్ రిలీజ్ చేసేవారు. ఇప్పుడు నెలకి ఏ నెలది ఆ నెలకి అకౌంట్లో పడుతున్నాయి, వాడిన అకౌంట్. అధికారంలో లేకుండానే ఇన్ని చేయగలిగినప్పుడు అధికారం చేతికిస్తే చేయలేమా? నేను ఇంకా నా స్పెషల్ ఇంట్రెస్ట్ తోటి ఎస్సీ హాస్టళ్లలో ఫ్రీగా క్లాసెస్ చెప్పడం జరిగింది. పొద్దుగాల 6 గంటల నుండి 8 గంటల వరకు. అలా మా హాస్టల్ నుంటే ఎస్ఐలు, కానిస్టేబుల్ జాబులు కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. విలేజ్లో నోటిఫికేషన్లో జాబర్లు అయిన వాళ్ళు ఉన్నారు. సింగిల్ నోటిఫికేషన్ ఒక క్లాస్లోనే 56 మందిలో 16 మంది టీచర్లు అయినారు. ఆ శక్తి సామర్థ్యాలు మాకున్నాయి. మాకు అవకాశం రాలేదు, ఆల్రెడీ మేము ప్రూవ్ చేశాం స్వేరోగా. మాకు అవకాశం ఇస్తే ఎవరెస్ట్ కూడా మా ముందర చిన్నపోతుంది. మేము ఎందుకు చేయలేము? మాకు అన్ని లక్ష్యాలు ఉన్నాయి. ఇంకొకటి ఆకలి, దాహం, ఇవన్నీ రుచి. మరి అంటే అవి బాడీకి వంటబడి ఉన్నాయి. మాకు చెమట, అది మా తాతల నుండి మాకు వారసత్వంగా వస్తున్నదే. ఆ చెమటను కక్కి అయినా కూడా మేము వీళ్ళ కోసం పని చేయగలుగుతాం. మా కోసం మేము పని చేస్తాం, వాళ్ళ కోసం ఎవరో కాదు, మేమే కదా ఆకలికి అలమటిస్తున్నది. మీ నియోజకవర్గాన్ని విషయానికి వద్దాం. మీ నియోజకవర్గంలో ప్రధాన సమస్యలు ఏమున్నాయి? నీటి సమస్య ప్రధాన సమస్య. నీరు, విద్య, వైద్యం. ఇంకా ఉద్యోగాలు అంటే రాష్ట్ర వ్యాప్తంగా లేదు, అక్కడ లేదు, అవునా? నీళ్ళు కేఎల్ఐ ద్వారా మా నియోజకవర్గ టీఆర్ఎస్ ఎమ్మెల్యే గారు కూడా చెప్తుంటారు. ఏమని? 64% అయిపోయిందని అంటారు. ఒక లింగాల మండలంలో 80 లింగాల మండలం, బలమూరు మండలాలలో కొన్ని మండలాలకు నీళ్ళు వస్తే 80% ఎట్లయితుంది? కాదు కదా. సాగునీరు లేదు. పక్కనే డిండి ఉంటుంది మాకు. వాగుకు మా పొలానికి, ఎస్పెషల్లీ మా పొలానికి చూస్తే నీకు కరెక్ట్గా 500 మీటర్లు కూడా ఉండదు. అలాంటి పరిస్థితులలో ఆ వాగు నీళ్ళు నిర్వర్యం అయిపోతుంది, మా పొలానికి ఎండిపోతుంటాయి. చంద్రసాగర్ను రిజర్వాయర్ చేస్తామని అంటారు. ఎలక్షన్ల ముందు ఆమెలు జబర్దస్త్ ఉంటాయి. అవి చేసే పరిస్థితికి వచ్చినప్పుడు మాట తరపు చేద్దాం, ఇక ముందు ఇంకా 70 ఏళ్ళు ఇక ముందే వీళ్ళు చేయరనేది అర్థమవుతుంది. బిఎల్ఎఫ్ చేస్తుంది. ఎస్పెషల్లీ నా కాన్స్టిట్యున్సీలో నన్ను విశ్వసిస్తే డెఫినెట్గా నేను మీ మేనిఫెస్టోలో ఉంది, అది లోకల్ మేనిఫెస్టోలో మేము పెట్టుకున్నాం. మేము మా అధికారంలోకి వచ్చిన తర్వాత మా సీఎం మా బీసీ క్యాండిడేట్ని ఎదిరించైనా మాకు ఇది చేయాలని ప్రతిపాదన అయితే 100% పెడతాం, చేస్తాం. ఇంకా ఎట్లుంది మీ ఏరియాలో వ్యవసాయ పరిస్థితి? ఎట్లుంది వ్యవసాయ పరిస్థితి? అందరూ వ్యవసాయం మీద ఆధారపడితేనే పనులు, లేదు అని అంటే వలసలు. ఈరోజు రీసెంట్గా ఎన్నికల ప్రచారం కోసం టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గారు హైదరాబాద్కి వచ్చి ప్రచారం చేయాల్సి వచ్చింది. బీజేపీ అయినా కావచ్చు, మన టీఆర్ఎస్ అయినా కావచ్చు, హైదరాబాద్కి వచ్చి ప్రచారం చేసిర్రు. అంటే అచ్చంపేటలో ఉన్నారా ప్రజలు, హైదరాబాద్లో ఉన్నారా అనేదానికి వాళ్ళకి వాళ్ళ పాలనకి నిదర్శనం అవి. ఆ రకంగా ఉంది. అంటే వలసలు పెరిగినాయి, వ్యవసాయం చేయలేని పరిస్థితి. ఈరోజు ఇంకొకటి, జనాల లోపల కూడా వీళ్ళను సోమరిపోతులుగా తయారు చేస్తున్నాం. పెన్షన్ ఇస్తాం, బియ్యం ఇస్తాం, బట్టలు ఇస్తాం, ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఇంక వాడు ఎందుకు ఏం చేస్తాడు? తప్పు కదా అది. మనిషి ఇప్పుడు నేను ఒక యువకుని, ఆ యువశక్తిని వాడుకోవాలి. వాడుకున్నప్పుడే కదా దేశం బాగుపడుతుంది.
ఇక ముసలోళ్ళు వాళ్ళు కూర్చుంటారు, ఫామ్ హౌస్లో పండుకుంటారు, వాళ్ళు ఏం చెప్పినా చెప్తారు అని అంటే కాదు కదా. ఇప్పుడు ఈడ తిరిగేటోళ్ళు కూడా ఇప్పుడు అచ్చంపేట కాన్స్టిట్యున్సీలలో ఉన్నటువంటి పరిస్థితులను మొత్తం నేను సాల్వ్ చేసినాను చెప్పుకునేటోళ్ళు కూడా తిరిగితే తెలుస్తుంది. ఇంకా గుళ్ళు గోపురాలు కడితే డెవలప్మెంట్ జరుగుతుందా నాకు తెలియక అడుగుతాను నేను. పోటీ పడుతున్నారు గుళ్ళు గోపురాలు కట్టడానికి, అది కాదు కదా డెవలప్మెంటు. ఊరికో గుడి ఉండాలి అనే దాని గ్రామ పంచాయతీ చట్టాలలో ఉంటుందా? ఇంటికో నల్ల ఉండాలనేది పంచాయతీ చట్టాలలో ఉంటుందని నేను అనుకుంటున్నాను. తాగునీరు ముఖ్యం కదా, ప్రాథమిక విద్య అనేది ముఖ్యం కదా, ప్రథమ చికిత్స అనేది ముఖ్యం కదా. ఇవి ఏవి నోచుకోనటువంటి గ్రామాలు మావి. ఏం చేస్తున్నారో తెలియదు, ఎవరు పట్టించుకోరు. వృత్తిరీత్యా ఒక ఆయన వైద్యుడే. ఏం జరిగింది? ఎట్లుంది వైద్యం పరిస్థితి అక్కడ? చాలా దారుణం. జర్ర కొంచెం ఒక ఏదన్నా టెంప్ట్ అయ్యి ఒక వ్యక్తి ఎవరైనా సూసైడ్ చేసుకున్నాడు అనుకో, పోతే మహబూబ్నగర్ పోవాలి, లేదంటే హైదరాబాద్ రావాలి, లేదంటే ప్రాణం గాలిలోనే. ఆ పరిస్థితి ఇంకా మధ్యలో వదులుకోవాల్సింది. ఆశలకి 100% మనకు దాని మీద ఎటువంటి నమ్మకం. అచ్చంపేట నుండి హైదరాబాద్ వరకు వచ్చేంత అంటే 4 గంటలు మీ ఏరియాలో అసలు లేదు. లేదా? లేదు లేదు. ఈవెన్ నేను నా చిన్నప్పుడు హోమియోపతి ఉంటుండే మా ఊర్లో, ఇప్పుడు అది కూడా లేదు. లేదు ఇప్పుడు మొత్తం. మరి ఏం చేస్తున్నట్టు ఈ రాజకీయ నాయకులు? వాళ్ళకే తెలవాలి. అది ఇంకేముంటుంది వాళ్ళకి. ఎక్కడి నుండి ఇప్పుడు ఎలక్షన్లో డబ్బులు ఖర్చు పెడతారు, పెట్టిన వాటిని మళ్ళీ ₹1 పెడితే బిజినెస్ ఇది. ఇప్పుడు వాళ్ళకి బిజినెస్ అయిపోయింది, వ్యాపారం చేసుకుంటున్నారు. వాళ్ళు రాజకీయ సేవ చేయనికే రావట్లేరు, వాళ్ళు వ్యాపారం చేసుకోనికి వస్తున్నారు. వ్యాపారస్తులే వస్తున్నారు కాబట్టి వ్యాపారమే అవుతుంది కదా. మీరెంత ఖర్చు పెడతారు? నాకేం ఖర్చు లేదు. నేను ఒక కార్యకర్తగానే సింగిల్ ఎజెండాతో వస్తున్నాను ముందుకు. నా దగ్గర ఏమీ లేవు. మరి అఫిడవిటీలు చూసుకున్నా కూడా తెలుస్తుంది. నామినేషన్ ఇచ్చిన అఫిడవిటీలు చూస్తే మరి ఎట్లా గెలుద్దాం అనుకుంటున్నారు మీరు? మాకున్నటువంటి వాదం అలాంటిది, బలమైన వాదం ఉన్నది, బహుజన వాదం ఉన్నది. బహుజన వాదంతో ముందుకెళ్తాం, ఓటు చైతన్యం చేస్తాం. 100% ఆల్రెడీ చైతన్యం అవుతున్నారు. కులాల వారీగా, సంఘాల వారీగా సంఘటితమైనారు. బయటికి వీళ్ళు ఏదో రేపు ఒకవేళ బై మిస్టేక్లో మళ్ళీ వాళ్ళు గెలిస్తే మా మీద ఏమైనా అఘాయిత్యాలు చేస్తారేమనే భయంతో మాత్రమే ఉంటున్నారు ప్రజలు. కానీ నిజంగా వీళ్ళ మీద అభిమానంతో వీళ్ళు ఎమ్మడి తిరగట్లేరు. 100% బిఎల్ఎఫ్కే భవిష్యత్తు ఉంది. ఏమంటారు యూత్? మీరు వెళ్తున్నారు కదా కిందికి వెళ్ళినప్పుడు యువత ఏమంటారు మీతో? యువత ఏమంటున్నారు? మీరు తీసుకున్నటువంటి ఎజెండా ఏదైతే బహుజన ఎజెండా ఉందో అది 100% కరెక్ట్. చిన్న ఎగ్జాంపుల్, ఒక ఊరు నుండి యువకుడు ఫోన్ చేశాడు, అన్న అన్ని ఊర్లకు వస్తున్నారు, మరి మా ఊరికి రావట్లేరు ఏంటి అని. అంటే అర్థం ఏంటి? మేము కోరుకుంటున్నామన్నా మీరు రావడం, రండి, మేము 30 మంది యూత్ ఉన్నాం రండి అని. అంటే అర్థం చేసుకోండి ఇక్కడ ఉన్నటువంటి టెంపో ఎలా ఉందో. వాళ్ళ నాడిని వీళ్ళు గుర్తుపట్టలేకపోతున్నారు. అంటే వీళ్ళు చేసేటివి వాళ్ళకి నచ్చట్లేవు. ఈరోజు ఊర్లలో, ప్రతి ఊరిలో ఇప్పటి వరకు ఉన్నటువంటి వాళ్ళంతా కూడా, నేను ఎస్పెషల్లీ ఈ 4.5 ఏళ్ళ నుండి తెలంగాణ ఏర్పడ్డ తర్వాత అబ్జర్వ్ చేస్తున్నటువంటి వాటిలలో గ్రూపుల వారీగా డివైడ్ చేసి పాలన చేస్తున్నారు. అది ఎస్సీ కాన్స్టిట్యున్సీ, ఎస్సీలలోనే డివిజన్ చేసి పాలన చేస్తున్నారు. దారుణం కాదా అది? బాబాసాహెబ్ అది చెప్పిండా? ఎస్సీ కాన్స్టిట్యున్సీ అని అంటే బాబాసాహెబ్ ఇచ్చినటువంటి గౌరవమే కదా నీకు. అలాంటిది వదిలిపెట్టి నీలో నువ్వే చీలిక తీసుకొచ్చి కులాలను విభజించుకొని, మతాలను విభజించుకొని చేసుకుంటూ పోతే ఈరోజు ఏమవుతుంది? రేపు బుద్ధి చెప్తారు ఎలక్షన్లో. 100% రేపు జరుగుతుంది చూడండి రిజల్ట్. మీ నియోజకవర్గంలో మీరు గెలిస్తే ఏం చేస్తారు? ఫస్ట్ నా ప్రథమ లక్ష్యం విద్యే. అది కూడా గవర్నమెంట్ స్కూళ్ళల్లోనే మాత్రమే జరగాలి. ఇంగ్లీష్ మీడియం పెట్టాలి. ప్రతి విద్యార్థి ఇంగ్లీష్లోనే మాట్లాడాలి, ఇంగ్లీష్లోనే చదవాలి. ప్రతి నియోజకవర్గం, మా నియోజకవర్గంలో ఎస్పెషల్లీ 3 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. చూడండి, మండలానికి ఒక జూనియర్ కళాశాల పెడతాను. నియోజకవర్గంలో ఒక డిగ్రీ కళాశాల, పీజీ కళాశాల, ఆ తర్వాత ఒక మహిళా డిగ్రీ కళాశాల కూడా అవసరం, అది కూడా పెట్టుకుంటాం. నాగర్ కర్నూలు జిల్లా మొత్తాలనే ఒక పాలిటెక్నిక్ కాలేజ్, ఒక ఇంజనీరింగ్ కాలేజ్ లేదు. అసలు ఈ విద్యా వ్యవస్థకు అక్కడ ఉన్నటువంటి విద్యార్థి, నేనే ఎస్పెషల్లీ నేను అక్కడ వనరులు లేక హైదరాబాద్కి వచ్చి చదవడం వల్ల అక్కడ పండించిన నాకయ్యే ఖర్చులన్నిటినీ అక్కడ సంపాదించి ఆ అమౌంట్నంతా హైదరాబాద్లో ఖర్చు పెడితే హైదరాబాద్ రెవెన్యూ పెరుగుతుంది, కానీ ఉప్పునతల రెవెన్యూ, అచ్చంపేట రెవెన్యూ పెరగదు కదా. అవునా కదా?
ఇప్పుడు ఒక ప్రైవేట్ విద్యా వ్యవస్థనే ఉంది అనుకోండి, ఇప్పుడు అదే అచ్చంపేటలో ఉంటే అక్కడ రెవెన్యూ సర్క్యులేట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో మీరు చూస్తే ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటుంది, ఆ ఇంజనీరింగ్ కాలేజ్ మీద ఆధారపడి ఆటో వాళ్ళు బతుకుతారు, హోటల్స్ వాళ్ళు బతుకుతారు, టిఫిన్ సెంటర్లు వాళ్ళు బతుకుతారు, జిరాక్స్ సెంటర్ వాళ్ళు బతుకుతారు. వీళ్ళందరికీ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయినట్టే కదా, ఈరోజు ఆ వనరులన్నీ కోసేసినట్టే కదా వీళ్ళు. మా దగ్గర వెదురు, ఫారెస్ట్, నల్లమల్ల అడవులు, ఎదురు బొంగులు ఉన్నాయి, వాటితోటి మనము పేపర్ ఇండస్ట్రీనే పెట్టవచ్చు. వీళ్ళు ఎందుకు ఆ ప్రయత్నం చేయట్లేరు? మీరు పెడతారా? డెఫినెట్గా ఆ ప్రయత్నం కోసం మేము గట్టిగా ప్రయత్నం చేస్తాం దానికి పెట్టడానికి ఖచ్చితంగా. ఎంప్లాయ్మెంట్ ఇంకొకటి, జిన్కుంటలో లెదర్ ఫ్యాక్టరీ ఉంది, దాన్ని మూసేసారు. ఇవన్నీ అక్కడ మూసేసి బంద్ చేసి ఎంప్లాయ్మెంట్ రావాలంటే ఎడంగా వస్తుంది, లేవనెత్తాలి. ఇప్పుడు అది తెరిపిస్తాం 100% అక్కడ నుండి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తాం. ఇంకొకటి స్కిల్ సెట్, తెలంగాణలో స్కిల్ సెట్ డెవలప్మెంట్ కోసం చాలా డబ్బులు ఖర్చు పెట్టింది తెలంగాణ గవర్నమెంట్ కూడా. సెంట్రల్లో ప్రధానమంత్రి ఖర్చు పెట్టారు, స్టేట్లో కేసీఆర్ ఖర్చు పెట్టారు. ఖాళీ ఇన్స్టిట్యూషన్లకు మాత్రమే నడిచినాయి. వాటి డబ్బులు ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళిపోయినాయి తప్ప దానివల్ల రిజల్ట్ రాలే బయటికి. అట్లాంటి వారి పరిస్థితి. అదే మేము ఎస్పెషల్లీ ఒక 6 సంవత్సరాల నుండి టీచింగ్లో ఉన్న నేను, అంటే ఎవరికి ఏం అవసరం అనే దానికి కొంత అవగాహన అయితే నాకు ఉంది. సో మేము ఉచితంగా అక్కడ ట్రైనింగ్ కూడా, శిక్షణ తరగతులు కూడా పెట్టడం జరుగుతుంది. రానున్న రోజుల్లో ఇస్తాం. దాంతో మేము ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తాం. ఏది నేర్చుకున్న వారికి అది అవకాశం ఇవ్వడం. ఎస్పెషల్లీ మార్కెట్ యార్డ్ ఉంటుంది, మార్కెట్ యార్డ్ అంతా కూడా దళారుల చేతిలో ఉంటుంది. నేను ఈరోజు నియోజకవర్గ ప్రజలకు అదే చెప్తున్నాను, ఏమని, యువత మేల్కోండి. మనం ఇది జెన్యున్గా మార్కెట్ గవర్నమెంట్ రేట్కి అమ్మగలిగితే ఖచ్చితంగా బెనిఫిషియర్లు అయ్యేది మనల్ని కానీయకుండా ఆపుతున్నారు వీళ్ళు అని చెప్పడం జరుగుతుంది. మీ నియోజకవర్గంలో గిరిజనుల జనాభా శాతం కూడా ఎక్కువ ఉన్నాయి కదా, వాళ్ళ పరిస్థితులు ఏమున్నాయి, ఎట్లున్నాయి, వాళ్ళకు మీరేం చేస్తారు? దుర్భరమైన పరిస్థితి గిరిజనులది, దళితులది అట్లనే, గిరిజనులది అట్లనే. అధికారంలో ఉన్నటువంటి, అది పేరుకే ఎస్సీ నియోజకవర్గం తప్ప వీళ్ళను ఏ రకంగా కూడా ఆదుకున్న వాళ్ళు కాదు. అక్షరాస్యతలో వెనకబడ్డరు. అక్షరాస్యతలో అంటే మనకు నాగర్ కర్నూలు జిల్లాలోనే ఒక ఇంజనీరింగ్ కాలేజ్ లేదంటే దానికి ఒక నిదర్శనం వీళ్ళ పాలనకు. సో అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి మండలాలలో కూడా, మండలానికి ఒక జూనియర్ కాలేజ్ కూడా లేదని అంటే అర్థం చేసుకోవాలి ఇది ఎంత వెనకబడి ఉందో అని. మండల హెడ్ క్వార్టర్, పేరుకే మండల హెడ్ క్వార్టర్స్, ఆ మండల హెడ్ క్వార్టర్లో మినిమం వసతులు ఉండవు. అక్కడ వెళ్ళి ప్రజల సమస్యలను తీర్చేటువంటి వాళ్ళు కూడా ఫోన్లలో నడిపిస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు. ఇప్పుడు వీళ్ళకు సంక్షేమ పథకాలు ఉంటాయి, దళితులకు, గిరిజనులకు సంక్షేమ పథకాలు ఉంటాయి. ఆ సంక్షేమ పథకాలకు కూడా ఆధిపత్య కులాలు మాత్రమే సంతకాలు పెడితే వచ్చేటువంటి పరిస్థితి. అంటే వీళ్ళదా వాళ్ళదా జరుగుతున్నటువంటి పాలన ఎవరికి మేలు జరగాలి? ఇక్కడ బహుజనులకు రాజ్యాధికారం అంటారు. సరే, మీ నియోజకవర్గంలో మీరు గెలిస్తే ఆ బహుజనులకు ఏం చేస్తారు? బహుజనులకు ఏం చేస్తారు అని అంటే, ఇప్పుడు బహుజనులు అంటే ఎవరు ఫస్ట్ అనేది ప్రజలకు అర్థం కావాలన్నటువంటి విషయం. బహుజనులు అంటే ఎవరు? ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అగ్రకులాలలో ఉన్నటువంటి నిరుపేదలందరూ కూడా బహుజనులే. సో వీళ్ళపైన కొంత పెత్తందారి వ్యవస్థ జరిగి ఎవరైతే మేము లీడర్లమని చెప్పుకుంటున్నారో వాళ్ళు మాత్రమే లబ్ధి పొందుతున్నారు తప్పితే వీళ్ళకి ఒరిగింది ఏం లేదు ఇప్పటి వరకు. సో ఎవడన్నా ముందుకు వచ్చి మాట్లాడితే వాడిని ఎలా నొక్కాలి అనేది మాత్రమే వీళ్ళకు తెలిసినటువంటి సిద్ధాంతం. అంతకు మించి వీళ్ళ డెవలప్మెంట్కు నోచుకున్నది ఏం లేదు. సో డెవలప్మెంట్ అంటే గొర్రెలను ఇస్తాం, బర్రెలను ఇస్తాం, చేప పిల్లలను ఇస్తాం అని అంటే డెవలప్మెంట్ అవుతుందా? కాదు కదా. అది ముమ్మాటికి తప్పు. కులాలను ఇప్పటికీ ఇంకొకటి, కులాలను వీళ్ళు ఇంకా విస్తరింపజేస్తున్నారు. గీత కార్మికులు అనేసి గీత కార్మికులకు పెన్షన్ ఇస్తాను అంటే అంటే నేను పుట్టగానే వాడిని ఓన్ చేసుకోవాలన్నమాట. అంటే నేను గీత కార్మికుడిని, నా కులం ఇది అనేది వాడు ఓన్ చేసుకునేటట్టు తయారు చేశారు. ఎస్పెషల్లీ ఇప్పుడు ఉన్నటువంటి పథకాలు చూస్తే బహుజనులం మేమంటున్నాం. బహుజనులం ఇప్పుడు చతుర్వర్ణ వ్యవస్థలో ఉన్నటువంటి శూద్రులు అనేటువంటి ఏదైతే ఉందో వీళ్ళందరూ కూడా బహుజనులేనే అంటున్నాం మేము. అగ్రకులాలలో ఉన్నటువంటి పేదలు కూడా బహుజనులు. ఎవరికైతే అందలేదో, ఇప్పటి వరకు ఉన్నటువంటి ఫ్రూట్స్ ఎవరైతే తినలేదో వాళ్ళందరూ కూడా బహుజనులనే అంటున్నాం మేము. వాళ్ళందరికీ రావాలి. ఏం రావాలి? సామాజిక న్యాయం రావాలి, ఆర్థిక న్యాయం జరగాలి, రాజకీయ న్యాయం జరగాలని ముందుకు వస్తున్నాం.
అంటే ఇన్ని రోజులు ఉన్న కేసీఆర్ ప్రభుత్వం చేయలేదా 4.5 సంవత్సరాల్లో? అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేదా? చేయలేదు. ముమ్మాటికి చేస్తే అభివృద్ధిలో 70 సంవత్సరాల నుంచి వీళ్ళు చేయనప్పుడు మీరు వచ్చి ఏం చేస్తారు ఇప్పుడు? వాళ్ళు చేయలేదు కాబట్టి మేము ప్రత్యామ్నాయంగా ముందుకు వస్తున్నాం చేయడానికి. వాళ్ళకి చేయలేదు, ఇది కాదు, మేము మీరు చేయాల్సిన విధానం ఇది కాదు అని చెప్తున్నాం కాబట్టి. మీకంటే కేసీఆర్ చాలా బాగా చెప్పిండు సామాజిక న్యాయం గురించి కానీ బంగారు తెలంగాణ గురించి కానీ. బాగా చెప్పిన వాళ్ళు ఎందుకు చేయలేదు? గొర్రెలను బర్రెలను అవి కావు కదా సామాజిక న్యాయం. చదువుకున్న వాడికి ఉద్యోగం ఇవ్వమన్న ఉస్మానియా యూనివర్సిటీలో ఎంతమంది ఉన్నారు? వాళ్ళకి ఎందుకు న్యాయం జరగలేదు? నువ్వు నోటిఫికేషన్లు ఇచ్చి ఉద్యోగాలు, ఆ నోటిఫికేషన్లు ఇస్తే విద్యార్థులు ఈరోజు ఉద్యోగాలలో ఉండేటోళ్ళు కదా. పొట్ట విరిగి ఉన్నారు ఉస్మానియా యూనివర్సిటీలో. 40 ఏళ్ళు పైబడుతున్నాయి. నోటిఫికేషన్లు వేసేటప్పుడు ఏజ్ లిమిట్ తగ్గించి మళ్ళీ అల్లర్లు రాగానే ఏజ్ లిమిట్ పెంచుకునేది. ఏంది అది? ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మీకు తెలియవా? ఎట్లా ఫిల్టర్ చేయాలో తెలియదా? టీఎస్పీఎస్సీకి అయినా కూడా తెలవాలి కదా. ఇక్కడ ఉన్నటువంటి ఇన్నేళ్ల నుండి 60 ఏళ్ళ నుండి పీడింపబడ్డాము, పీడిత నుండి విముక్తి రావాలనే తెలంగాణ కోసం కొట్లాడలేదా? కొట్లాడిన వాళ్ళలో వీళ్ళ వయసు ఇంత ఉంటుంది, వీళ్ళు ఇన్ని సంవత్సరాల నుండి ఇక్కడ చదువుతున్నారు, యావరేజ్గా ఈ లిమిట్ పెట్టాలని టీఎస్పీఎస్సీకి తెలియదా? ఎందుకు పెట్టలేదు? ఎందుకు పెడతలేదు? అట్లా అనగదొక్కడం కాదా? అత్యధికంగా ఉస్మానియా యూనివర్సిటీలో చదువుతున్నది కావచ్చు, ఎంజీ యూనివర్సిటీలో చదువుతున్నది, పాలమూరు, రాష్ట్రంలో ఉన్నటువంటి యూనివర్సిటీలలో అందరూ కూడా చదువుతున్నంత బహుజనులే కదా. ఎస్పెషల్ ఉస్మానియా యూనివర్సిటీకి ఫండ్సే ఇవ్వలేదు. ఈరోజు చెంపులు పట్టుకొని బాత్రూమ్ పోవాల్సిన పరిస్థితి తెచ్చిరు. అదేనా యూనివర్సిటీకి ఇచ్చినటువంటి గౌరవం? 100 సంవత్సరాల చరిత్ర కలిగిన యూనివర్సిటీలో శతాబ్ది ఉత్సవాలలో కేసీఆర్ ఒక మాట మాట్లాడలేని పరిస్థితి. నీ పాలనకు అది నిదర్శనం కాదా? ఏది మీరు పాలన? సామాజిక న్యాయం అంటే అదా? కాదు కదా. మేము అలా కాదు, 100% అన్ని వర్గాలకు అన్ని రకాలుగా న్యాయం చేకూరుస్తాం బిఎల్ఎఫ్గా. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా మీ నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్తారు? 1952లో ఏర్పడ్డటువంటి అచ్చంపేట కాన్స్టిట్యున్సీ ఎస్సీ కాన్స్టిట్యున్సీ, ఎస్సీ పాపులేషన్ ఎక్కువ ఉండడం వల్ల ఎస్సీ కాన్స్టిట్యున్సీ, ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ రావడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఉన్నటువంటి దాని పాలకులు అక్కడ ఉన్నటువంటి ఎస్సీ ప్రజలపైన ఎటువంటి సింపతి కానీ, ఒక ఎస్సీ ప్రజలకు ఎస్సీ గిరిజన ప్రజలకు స్వేచ్ఛ కానీ ఇవ్వకుండా నొక్కిపట్టి ఎస్పెషల్లీ దొరల ఆధిపత్యంతో అచ్చంపేట నియోజకవర్గం నడుస్తుంది. ఆ దొరల విముక్తి రావాలి. ఇప్పటి వరకు మన తెలంగాణ ఉద్యమంలో కూడా 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కూడా మేము అనుకున్నాం, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇక మాకు కొలువులు వస్తాయి, మా పిల్లలకు ఉచిత విద్య దొరుకుతుంది, ఉచిత వైద్యం దొరుకుతుంది, ఉచిత సేద్యం అంటే లబ్ధి చేకూరేటువంటి సేద్యం దొరుకుతుంది, నీళ్ళు వస్తాయి, నిధులు వస్తాయి, నియామకాలు వస్తాయి అనుకున్నాం. కానీ అవి ఏవి జరగలేదు. ఈ 4.5 సంవత్సరాల కాలంలో అక్షరాస్యత శాతంలో 1.5% కింద పడిపోయాం. ఆ తర్వాత ఉపాధి కల్పనలో ఏమి లేకనే వలసలు వచ్చి పడ్డాయి హైదరాబాద్లో. అదేవిధంగా మన ఇండస్ట్రీలు ఏర్పరుస్తాము, రిజర్వాయర్లు ఏర్పరుస్తాము అన్నటువంటి హామీలు ఇచ్చినటువంటి అధికారులు కూడా వాటిని విస్మరించారు. డెవలప్మెంట్కు ఏ రకంగా కూడా నోచుకోలేదు. సో అలా మేము చేశాము అని ముందుకు వచ్చే వాళ్ళకు నా వైపుగా నేను వస్తాను, మీరు రండి, అచ్చంపేట అంబేద్కర్ చౌరస్తా దగ్గర కూర్చొని మాట్లాడదాం, మీరు చేసిన డెవలప్మెంట్ ఏందో నేను కూడా మా ప్రజల ముందర ఓపెన్ మీటింగ్లో మాట్లాడదాం, మీరు డిబేట్కైనా నేను సిద్ధమే, మీరు చేసిన డెవలప్మెంట్ ఏంది, అచ్చంపేట ప్రజలకు మీ వల్ల ఒరిగింది ఏంటి, మీరు ఏం చేయలేరని అర్థమైంది. ఈరోజు ప్రజలందరూ కూడా బిఎల్ఎఫ్ వైపు మొగ్గు చూపుతున్నారు. బిఎల్ఎఫ్ను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారు. రేపు రానున్న ప్రభుత్వం బిఎల్ఎఫ్ ప్రభుత్వమే. పేరుకే అచ్చంపేట నియోజకవర్గం ఎస్సీ నియోజకవర్గం అయినప్పటికీ అగ్రకులాల పేరున అధికారం నడుస్తూ వాళ్ళ కనుసైగలలో అధికారులు ప్రజాప్రతినిధులు పనిచేస్తూ విద్యలో కానీ, వైద్యంలో కానీ, సేద్యంలో కానీ ఎటువంటి డెవలప్మెంట్ కనిపించలేదు. అదేవిధంగా విద్యలో చూసుకున్నట్టయితే ఒక నియోజకవర్గానికి ఒక ప్రభుత్వ పాఠశాల, ప్రభుత్వ కళాశాల లేనటువంటి పరిస్థితులలో మనం ఉన్నామంటే ఒకసారి ఆలోచించాలి మనం దీని గురించి. అదేవిధంగా వైద్యంకి వస్తే, రోగం వస్తే అచ్చంపేట నియోజకవర్గ టౌన్కి వచ్చి ట్రీట్మెంట్ చేసుకునే పరిస్థితులలో లేము.
అక్కడ చిన్న ఒక పెద్ద రోగం వచ్చింది అని అంటే చక్కగా హైదరాబాద్కో లేకపోతే మహబూబ్నగర్కో వెళ్ళాల్సిన పరిస్థితి. అంటే వీళ్ళు చేసినటువంటి డెవలప్మెంట్ ఏ విధంగా ఉందో కూడా మీరు అర్థం చేసుకోవాలి. అదేవిధంగా సేద్యం కేఎల్ఐ ద్వారా వాటర్ ఇస్తాం అని చెప్పుకుంటూ వచ్చి ఈరోజు ఎంతవరకు వాటర్ వచ్చినాయో ప్రజానికానికి అందరికీ తెలుసు. సో ఇవి ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఎస్సీ కాన్స్టిట్యున్సీ ఎస్సీ అభ్యర్థులు అయినప్పటికీ కూడా సో వీళ్ళు పనిచేస్తున్నటువంటి పార్టీలు అనేటివి అగ్రకుల పార్టీలు, టీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు. ఇప్పుడు వాళ్ళకు ఉండేటువంటి సిద్ధాంతం బేస్డ్గానే ఈ పార్టీలు పనిచేస్తాయి. ఆ పార్టీలలో పనిచేస్తున్న వాళ్ళు కూడా వాటిని విస్మరించి ఒక్క నిర్ణయం తీసుకునే అధికారం వీళ్ళకు ఉండదు. కాబట్టి వాళ్ళు ఎటువంటి డెవలప్మెంట్కు నోచుకోలేదు, చెయ్యరు, ఇక కూడా చెయ్యరు. ఇంకో 70 ఏళ్ళు అయినా కూడా ఈ అచ్చంపేట నియోజకవర్గం అనేది ఇలానే పీడింపబడుతుంది. కాబట్టి ప్రజలారా మేల్కొలుపుగా అండి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐకం గారిని దేశంలోనే పెను సంచలనం తెలంగాణలో లేచింది. బిఎల్ఎఫ్గా ఈ రాష్ట్రంలో 119 స్థానాలలో పోటీ చేయడం జరుగుతుంది. నియోజకవర్గ ప్రజలారా 72 ఏళ్ల చరిత్రలో ఎటువంటి డెవలప్మెంట్కు నోచుకోనటువంటి నియోజకవర్గం, ఎస్సీ ఎస్టీ పాపులేషన్ అత్యధికంగా ఉన్నటువంటి నియోజకవర్గం, ఇప్పటి వరకు ఉన్నటువంటి పాలకులు ఎస్సీ పాలకులు అయినప్పటికీ, ఎస్సీ నాయకులు అయినప్పటికీ ఈ రాష్ట్రంలో అగ్రకుల పెత్తందారుల కొనసాగలలో నడుస్తున్న వాళ్ళే. ఎవరు కూడా బహుజనవాదానికి, బహుజనులకు అండగా నిలిచినటువంటి వ్యక్తులు కారు. ఒకరు గెలిస్తే ఇందిరమ్మ రాజ్యం, మరొకరు గెలిస్తే దొరల గడిల పాలన తప్పితే మన రాజ్యం రాదు. మన రాజ్యం కోసం మీ ముందుకు వస్తున్న బిఎల్ఎఫ్ అభ్యర్థిగా నేను, మన గుర్తు రైతు నాగలి గుర్తు. ఎస్సీ ఎస్టీ బీసీ అగ్రకుల పేదలు మైనారిటీలు అందరూ రైతు నాగలి గుర్తు, రైతు బిడ్డ గుర్తు, రైతు నాగలి గుర్తుకి ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించగలరని మనవి. థ్యాంక్ యూ శేఖర్ గారు. అచ్చంపేటలో బిఎల్ఎఫ్ జెండా ఎగరేస్తా అంటున్నారు శేఖర్ గారు. ఇది శేఖర్ గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి టీటీఎన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కింద కనిపిస్తున్న బెల్ బటన్ని క్లిక్ చేయండి.